నకిలీ విత్తనాలు అమ్మి మోసం చేశారంటూ కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో రైతు బాబురావు ఫిర్యాదు చేశారు. రేపల్లెలో బీపీటీ విత్తనాలు కొని పంట వేశాను. ఎకరాకు ఒరిజినల్ విత్తనాలు 45 బస్తాలు పండితే ఈ నకిలీ విత్తనాలు 15 బస్తాలు మాత్రమే అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నకిలీ విత్తనాల కారణంగా 12 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని రైతు బాబురావు వాపోయాడు. మాది రుద్రవరం పంచాయతీ ఆరుగొలపాలెం బొందర మండలం. నా పేరు దేవరమైన ప్రసాద్. నాకు ఆగస్టులో పొలం నాటేసా, బెంగాలీ నాటు మొత్తం మునిగిపోయింది. మొలకొచ్చి మళ్ళీ విత్తనాలు కావాల్సి బొందర వచ్చా. ఎక్కడ చూసినా దాళ విత్తనాలే ఉన్నాయి. తర్వాత కోడూరు వెళ్ళా, కోడూరులో బీపీటీ లేవు. నాగాలంకి వెళ్ళా, లేవు. రేపల్లో శ్రీ తేజ షీట్స్ అని ఎరువుల కుట్లో విత్తనాలు ఉన్నాయన్నారు. అక్కడికి వెళ్ళి అడిగితే బీపీటీ ఉన్నాయన్నారు. ఎకరానికి మంచి అండి, ఎకరానికి 45 బస్తాలు అవుతాయి, నీకేం డౌట్ లేదని తీసుకెళ్ళమన్నారు. నన్ను అవి తీసుకుని వచ్చా. వేస్తే ఇప్పుడు పంట వచ్చేసరికి పంట అరవించేసరికి ఎకరానికి 20 బస్తాలు కాడవు. 25 ఎకరాల పొలం కౌలు చేశాను నేను. ఇప్పుడు నాకు 11 లక్షల చిల్లర నష్టం వాటిల్లింది. తమ కలెక్టర్ గారిని న్యాయం చేయాల్సిందని నేను కలెక్టర్ గారి ఆఫీస్ స్పందనలో కాగితం పెట్టాను. వాళ్ళని ఏమన్నా అడిగారండి మీరు? వాళ్ళని అడిగా. వాళ్ళు ఏమన్నారంటే ఆడు మాట్లాడిన మాకు ఈడు మాట్లాడిన మాకు అని ర్యాష్గా మాట్లాడుతున్నాడు. షాప్ ఆయన నీకు ఇచ్చింది నేను బీపీటీఏ అని ర్యాష్గా మాట్లాడుతున్నాడు. అతనితో మనకు వాదన ఎందుకని చెప్పి కలెక్టర్ గారికి విన్నపం చేద్దామని చెప్పి వచ్చి. ఎంత ఖర్చు అయింది విత్తనాలకి మీకు? ఏమండి విత్తనాలకి ఎంత ఖర్చు అయింది? విత్తనాలకి 26,000, 26,500. 6,000 ఫోన్పే చేశాను. 20 కత్తిమది క్యాష్ ఇచ్చా. ఫోన్పేలో 6,000 చేశాను. ఎప్పుడైనా లోగడ ఎప్పుడైనా అతని దగ్గర కొన్నారా? ఇప్పుడు వెళ్ళలేదండి. మొలక రావడం వల్ల ఫస్ట్ సారి విడిచి మొలక రావడం వల్ల విత్తనాలు ఎక్కడ లేకపోవడం వల్ల అక్కడ అంత బీపీటీ కావాలి, పోయిన నష్టం కూడా పూడ్చుకోవాలని బీపీటీ కావాలని చెప్పి అందరం వెళ్ళా. లేదా దాళ విత్తనాలు అయితే ఇప్పుడు 50 బస్తాలు పండించాడు ఎకరానికి. దాళ లోగడ 52 బస్తాలు పండించా, 11,56.